నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రలీవా ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా ములకల చెరువు టోల్గేట్ దగ్గర మంత్రి నిమ్మల రామానాయుడుకు భారీ జన సందేశంతో స్వాగతం లభించింది. తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇదైతే ఆ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంద్రీనివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు 1800 క్యూసిక్లు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే అంద్రీనివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం. ఒక చుక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది, అక్టోబర్ నెల వస్తుంది. పొంగనూరు బ్రాంచీలో ఒక్క చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3850 క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో, అందులో ప్రత్యేకించి అంద్రీనివా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క అంద్రీనివా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. పొలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి దగ్గర కుప్పం బ్రాంచ్ కెనాల్ అప్డేట్ పాయింట్ను కైగర్ జలాశయాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కజ్జల శ్రీకాంత్లు ఉన్నారు. అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్న చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు ఆ పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటీ, ఎందుకంటే ఇప్పుడే నేను చూస్తాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ ఆవులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి 100 కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి అవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రనివా ప్రాజెక్టులో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం దమ్మనబావి దగ్గర పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మదనపల్లి దగ్గర చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును
మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. మంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే ఎం షాజహాన్ పాషా, తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పనులను పరిశీలించారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క హంద్రీనివా రాయలసీమకి మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మలయాళ నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క చెర్లపల్లి రిజర్వాయర్ కూడా ఇప్పుడు రాత్రి 10 గంటల అవుతున్న కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం, ఇప్పటికీ ఇంకా చెర్లపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి ఇది 1.6 TMC కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు, చొక్క నీరు అని అంటే హంద్రీనివాలో మరి ఆ 1800-1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3850 క్యూసెక్కుల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే ఆ హంద్రీనివాకి సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమీడియట్లీ ఆ 3850 క్యూసెక్కుల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారం నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3850 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క హంద్రీనివా మీద ఆధారపడినటువంటి యొక్క 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్తో కలిసి చెర్లపల్లి రిజర్వాయర్ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత ప్రభుత్వం హంద్రీనివా పనులు చేయకపోవడంతో కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీరు చేరలేదని తెలిపారు. గత టీడీపీ హయాంలో 3850 క్యూసెక్కులు నీరు వచ్చేలాగా పనులు చేస్తే వాటిని వినియోగించుకోకుండా రైతులకు జగం నష్టం వచ్చేలాగా చేశారని, వచ్చే నెల నుండి హంద్రీనివా కాలువ పనులు మొదలుపెట్టి త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగిరాణితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగిరాణి మాట్లాడుతూ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. PGRS నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అర్జీల పరిష్కారానికి మార్గదర్శకాలను తప్పక పాటించాలని అన్నారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరలా రాకుండా అధికారులు అత్యంత బాధ్యతతో చక్కని పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా గ్రామ సచివాలయ అధికారి KCH అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ అప్లేట్ ట్రిబ్యునల్ సభ్యులు మేలం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పరిశుభ్రత వైద్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం సంతోషంతో దిగ్గ విషయమని, వీరికి ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని, అవి నిరంతరంగా కొనసాగాలని అన్నారు. ఆరోగ్య పరీక్షలతో సరిపెట్టకుండా క్రమం తప్పకుండా వైద్యం అందించాలని, రక్త పరీక్షల ద్వారా ఏమైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే తదుపరి వైద్య సహాయం నిరంతరంగా కొనసాగించి అవసరమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందజేయాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మనము శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఈ
స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. అదే విధంగా ఓమెక్స్ ల్యాబ్ నుంచి వారికి టెస్ట్ చేసి ఆ ఫాలోఅప్ టెస్ట్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో జరుగుతుంది. ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. తణుకు రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ వారి యొక్క హెల్త్, వారి యొక్క ఫ్యామిలీ హెల్త్, వారి వెల్బీయింగ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఏదో ఈరోజు చేసి పెట్టి క్లోజ్ చేసేయకుండా దీన్ని కంటిన్యూస్గా ఫాలో లాజికల్గా ఉండాలి. ఈరోజు టెస్ట్ చేసినాక వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఫాలో అప్ జస్ట్ ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేయడమే కాకుండా కంటిన్యూస్గా ఫాలో అప్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం మెడికల్ హెల్త్కి డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యతని అన్నారు. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ రోజు వైద్య శిబిరాన్ని దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. వీరు ఆరోగ్యంగా ఉంటే మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. మన ఆరోగ్య రక్షణ కోరుకునే వీరి ఆరోగ్య రక్షణకు మనందరం కలిసి కృషి చేసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమం చేస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు పరిశుభ్రంగా ఉంటేనే ఈ మున్సిపాలిటీ, ఈ నియోజకవర్గం పరిశుభ్రంగా ఉంటుంది. దానికి ఈరోజు ఓమెక్స్ ల్యాబ్ వారు మీకు అన్ని టెస్టులు చేసి మీకు మందులు ఉచితంగా ఇచ్చి ఏదైనా వేరే చోట తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే అక్కడికి తీసుకెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. మీరెవరు అనారోగ్యంతో బాధపడటానికి వీల్లేదు. మాకు అనారోగ్యం వచ్చింది, మమ్మల్ని ఎవరు చూస్తారనే ఆందోళన చెందనవసరం లేదు. మీకు అనారోగ్యం వచ్చిన వెంటనే మేము శ్రద్ధ తీసుకుంటామని దానికి మున్సిపాలిటీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం. ఈ సందర్భంలో పారిశుధ్య కార్మికులను దేవుళ్లుగా కొనియాడారు. వైద్య శిబిరాలను పారిశుధ్య కార్మికులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా శాసనసభ్యులు కోరారు. కార్యక్రమంలో ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ అధినేత సిహెచ్ కృష్ణంరాజు, రాఘవరాజు, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అల్లూరి వంశీకృష్ణ, డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సిహెచ్ రంగసాయి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం వీరవాసర మండల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భీమవరం కలెక్టరేట్లో మీకోస సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని కలిసి విజయవాడ వరద బాధితులకు 3,04,160 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సాయనిధి చెక్కును విద్యార్థుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్కు అందజేశారు. మంచి విద్యా బోధనతో పాటు విద్యార్థులను తీర్చిదిద్దడంలో మేటిగా ఉన్న ఉపాధ్యాయులు ఆపదలో ఆపన్నాస్తం అందించడంలో కూడా ముందు వరుసలో నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉత్తమమైన ప్రవర్తన, సమాజం పట్ల మెలగవలసిన తీరు, స్పందించాల్సిన సమయం ఉపాధ్యాయులు అలవర్చినప్పుడే ఇటువంటి మంచి కార్యక్రమాలకు భవిష్యత్తులో కూడా విద్యార్థులు ముందు వరుసలో ఉంటారని అన్నారు. విరాళం అందజేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. చెక్కును అందజేసిన సందర్భంలో డిఆర్డీఓ కె ఉదయభాస్కర్రావు, డిఈఓ జి నాగమణి, వీరవాసర మండల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుండె జబ్బులున్న చిన్న పిల్లలకు ఉచిత మెడికల్ క్యాంపును ఈ నెల 24న మంగళవారం మెంటేవారి తోటలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో వసుధ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బాలరాం తెలిపారు. ఈ క్యాంపులో పెడియాట్రిక్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్ పాల్గొని పిల్లలకు ఉచితంగా ఓపీ, ఈసీజీ, 2D ఎకో పరీక్ష నిర్వహించి గుండె జబ్బులు గుర్తించిన చిన్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లుగా తెలిపారు. 50 మంది చిన్న పిల్లలు ఈ క్యాంపు ద్వారా ఆపరేషన్లు, వైద్య సేవలు తీసుకుని గుండె సమస్యను మెరుగుపరుచుకున్నట్లు వసుధ ఫౌండేషన్ భీమవరం ఇన్ఛార్జి ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. ఈ క్యాంపును చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించవలసిందిగా కోరారు. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి శివారు బొంతువారిపాలెంలో పడమర వీధిలో వేచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద సోమవారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పలు రకాల స్వీట్లు,
పిండి వంటకాలతో నిర్వహించిన అన్న సమారాధనకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మట్టపతి శ్రీనివాస్, కేతా నాగేశ్వరరావు, పంప నాగేశ్వరరావు, మల్లుల సత్యనారాయణ, పడమర వీధి వినాయకుడి గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అరే ఆజా దేవా ఆజా, నీకు 9 రోజులు పూజ, ఆ కైలాసాన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లే నన్నే సుతే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో, నువ్వు డిజే మోతలల్లా ఉందాము జయ్యయ్యో. వన్మతుండా వచ్చనిండా ఉండ్రాళ్ళని సల్లగుండా గట్టిగా నీకు పండగనే భాద్రపదమున జరిపేమయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తావో, నిండు భక్తి కండ్ల చూసి నువ్వు ఖుషి అయితావో. నీకు రంగు లైట్లు వేసి ముస్తాబు మస్తు చేస్తామయ్యా, డోలు బాగా చేస్తామయ్యా. కొన్న దాంట్లతోటి నువ్వు వాడి పాడయ్యో, మా ఇంటి పలారాలు జర ఆరగించయ్యో. పూల్పేట నుండి నేను తెచ్చింది మొదలు, రోజు పంతులొచ్చి చదువుతాడు మంత్రాలు. ఈ నెల 24 మంగళవారం ఉదయం 10 గంటలకు అత్తిలి మండలం మంచిలి పంచాయతీ వద్ద తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ ఇది మంచి ప్రోత్సాహ కార్యక్రమం పాల్గొంటున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. కిషోర్ బాలికలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురంలో పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. చిరుధాన్యాల ఉపయోగాలు తెలిపారు. గ్రామ సర్పంచ్ కండూరు మణికంఠ, టీడీపీ నాయకులు బొబ్బ చంటి, గంటా వెంకటేశ్వరరావు, సామన సత్యబాబు, జోగు వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమరాలీషా అనుగ్రహంతో ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో ఉచిత కుట్టు శిక్షణ 2వ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన వారు నేర్చుకున్న రకరకాల జాకెట్లు, వివిధ రకాల డ్రెస్ డిజైన్లను ప్రదర్శించారు. ఈ శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. శిక్షణ ఇప్పించిన డాక్టర్ పద్మావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తూ రాష్ట్రంలోనూ తణుకు నియోజకవర్గంలోనూ దిగ్విజయంగా సాగిన 100 రోజుల ప్రజాపాలనలో భాగంగా కొమ్మరలో ఇంటింటికి పాంప్లెంట్లు పంపిణీ చేశారు. కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమం ముందు బాలకృష్ణంరాజు, మంచి తిరుమూర్తులు, ఎలమంచి తిరుమూర్తులు, పెనుమచ్చి పుల్లంరాజు, మంత్రి పెద్దిరాజు, ఇమ్మండి వెంకట సత్యనారాయణ, యేసు, బెంజమిను, ఆనందరావు, నెల్సన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ 2024 కార్యక్రమంలో కింద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల మంగళవారం 24న ఉదయం 8 గంటలకు తణుకు చిట్టూరింద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తణుకు మున్సిపల్ ఆఫీస్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రజల కష్టాలను చూసే వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసం ఉద్యమాలు చేపట్టడం పార్టీ శ్రేణులకు అలవాటేనని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మునురు ప్రసాదరాజు అన్నారు. సోమవారం తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మాణం చేయడానికి 6 నిమిషాలు కష్టపడదామని స్పష్టం చేశారు. ఆయనకు తనకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా చేస్తానని, పార్టీ ప్రారంభించినప్పటి నుండి ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చిన అనుభవం పార్టీ క్యాడర్కు ఉందని అన్నారు. జిల్లాలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ క్యాడర్లో ఉన్న కొంత అసంతృప్తిని అర్థం చేసుకున్నామని, రాబోయే రోజుల్లో వారికి అండగా నిలబడి సమావేశాల ద్వారా కేడర్ను ఎప్పటికప్పుడు కలిసే విధంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తామని అన్నారు. సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి మరి అన్ని జిల్లాల్లో కూడా రివ్యూలు ఏర్పాటు చేసి
జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క సలహాలు సూచనలతోటి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసినటువంటి అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు కూడా అధికారం లేకపోయినా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాలని మొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షం హోదాతోటి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. మరి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అందరితోటి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా ప్రెసిడెంట్లని పునర్నిర్మించి అలాగే కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి కేడర్ని బలోపేతం చేసే ప్రక్రియ చేయబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒకటి ప్రజల పక్షాన్ని పోరాటం చేయటం, రెండు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం ప్రధాన అంశాలుగా మరి ఈ రోజున పనిచేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజున తాడేపల్లిగూడెంలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి అలాగే జెడ్పీటీసీ సభ్యులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా అందరితోటి అలాగే ప్రతి నియోజకవర్గంలో పార్టీ కేడర్ కొంత అసంతృప్తి ఉంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న కేడరు కొంచెము వెనకబడి ఉన్నామన్నటువంటి భావన కలిగింది. ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి సంపూర్ణంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కేడర్కి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరి పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చి వారి భాగస్వామ్యంతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తొందరలో ప్రతి నియోజకవర్గంలో అలాగే ప్రతి మండలంలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అందరి యొక్క సమన్వయంతో, నాయకులందరూ సమన్వయంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం పార్టీ నేతలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వారికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉంటున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎండిగబల్లి బలరామకృష్ణ, తణుకు పట్టణ, అత్తిలి, ఇరగవరం మండలాల అధ్యక్షులు మంగిన సూర్య, పైబోన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులు పంపన అంజిబాబు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ ప్రేమించు సుబ్బరాజు, ఆకుల పండుస్వామి, గుబ్బల దుర్గాప్రసాద్, మెహర్ అన్సారీ, ఝాన్సీ లారెన్స్, ఎస్వి జాకబ్ బాబు, జల్లూరు జగదీష్, కంచుమతి విశ్వేశ్వరరావు, చింతన్న, గారపాటి సత్యనారాయణ, బొల్ల దుర్గాప్రసాద్, జిల్లాని పాల్గొన్నారు. పరమపవిత్ర పావన పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠధామ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలపై ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందని సమరత సేవా ఫౌండేషన్ సంస్థ విభాగ సహ ప్రముఖ వెలిచెల్ల నాగదత్త శర్మ అన్నారు. తిరుపతి లడ్డూల్లో గొడ్డు కొవ్వు కలపడం అనేది క్షమించరాని నేరమని, ఆనాడు చోళరాజు వంటి మహా చక్రవర్తులను శిక్షించిన వెంకటేశ్వర స్వామి ఉపేక్షించడని, ఈ సందర్భంగా హిందూ సమాజం మేలుకోవాలని, హిందూ సనాతన ధార్మిక ఆచారాలపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం భావ్యం కాదని, ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి ఆయా గ్రామాల్లో దేవాలయ కేంద్రంగా తమ నిరసనను ప్రోత్సాహాన్ని తెలియచేయాలని, ఈ నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ సభ్యులు వాసుదేవ్ వసంతరాయుడు, జక్కంశెట్టి సత్యనారాయణ, ఆత్మూరు రామకృష్ణ, పచ్చిపులి సత్యనారాయణ, తణుకు జానకి బాల, పైడిపరు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థాన కమిటీ నల్లజల రామకృష్ణ, కోమూరు సోమేశ్వరరావు, భక్తజనులు, మహిళలు పాల్గొన్నారు. మీరేం కర్రలు కత్తులు గుచ్చుకు రావక్కర్లేదు, నిరసన తెలపండి. మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నిరసన తెలపండి. మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నిరసన తెలపండి. మీ దగ్గర ఉన్నట్టు మీ వీధిలో ఉన్నటువంటి దేవాలయాలకు వచ్చి నిరసన తెలపండి. నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనేటువంటి ఏకైకమైనటువంటి ప్రతిజ్ఞ మీద ఉండండి. సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకే ఓటేయండి. స్పష్టంగా చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకే ఓటేయండి. ఇవాళ కాశ్మీర్లో ఏం జరిగిందో హిందువులకు తెలుసు. నిన్న కాక మొన్న బంగ్లాదేశ్లో హిందువులకు ఏం జరిగిందో తెలుసు. హిందువుల మీద ఎంత దాడి జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇదివరకులా పేపర్లు మూసేద్దామంటే కుదరదు, ఎప్పటికప్పుడు మన ఫోన్లో వచ్చేస్తోంది. అంచేత ఇవాళ భారతదేశంలో రక్షణ లేని శాఖ అంటూ ఏదైనా ఉంది, తెగ అంటే ఏదైనా ఉంది, జాతి అంటే ఏదైనా ఉంది అంటే సనాతన ధర్మం, హిందువులు. మనకు రక్షణ లేదు.
మనంతటి మనం రక్షణ కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. సోమవారం తణుకు నరేంద్ర సెంటర్లో కార్మిక రైతు సంఘాల పిలుపు మేరకు సిఐటి ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. రద్దు చేయాలి, రైతు కార్మిక చట్టాలు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని, రైతు కార్మిక వ్యతిరేక మోడీ డౌన్, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ 2019 సెప్టెంబర్ 23న పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా రైతు కార్మిక చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. రైతు కార్మిక సంఘాలు నిపుణులతో ఎలాంటి చర్చలు చేయలేదని అన్నారు. మోడీ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోయినా గతంలో మాదిరిగానే కార్మిక రైతు చట్టాల అమల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ రోజు రైతు కార్మిక సంఘాలు తక్షణమే వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని బ్లాక్ డేకు పిలుపునిచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు గార రంగారావు, దక్షిణామూర్తి, శివకుమార్, అంబటి రామకృష్ణ, సిహెచ్ రామకృష్ణ, తిరుమూర్తులు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను, రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర, రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర రద్దు చేయాలి. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ నెల 23వ తేదీన ఇవాళ పార్లమెంటులో ఇవాళ ప్రజలందరూ కూడా కరోనా సమయంలో ఇళ్ల దగ్గర ఉన్నటువంటి సమయంలో ఆయన ఏకపక్షంగా రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత 2019 నుండి ఈ రోజు వరకు కూడా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్మిక రైతు చట్టాల మీద అనేక రకాలైనటువంటి పోరాటాలని, ఉద్యమాలని, నిరసనల్ని తెలియజేసినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా దున్నపోతు మీద వర్షం పట్ట చందంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ మోడీ గారు ఇవాళ గత ఎన్నికల సందర్భంగా రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేస్తున్నాను, తప్పయింది, క్షమించండి అని పేరు మాత్రమే చెప్పాడు తప్ప ఆచరణలో ఇవాళ ఏదైతే రైతు చట్టాలు ఉన్నాయో వాటిని మాత్రం ఎక్కడా కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఇవాళ వ్యవసాయాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఇవాళ తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం దాదాపు అనేక నెలలుగా కరోనాని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పోరాటం చేసినా దానికి ఫలితం ఈ రోజు వరకు కూడా లేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసి ప్రధానంగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో ఈ రోజు కూడా రైతులు పంటలు పండించినటువంటి దానికి గిట్టుబాటు ధర లేదు. అలాగే ఇవాళ ఎరువులు, పురుగు మందులకు సంబంధించి తగ్గించినటువంటి పాపాన పోల. అలాగే ఏదైనా ఇవాళ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటిది కూడా సరైనటువంటి ప్రాతిపదికన ఇవ్వట్లేదు. ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏదైతే ఖర్చు అయిందో దానికి అదనంగా 50% ఇవ్వాలని స్వామినాథన్ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఆ సిఫార్సులని ఈరోజు కూడా ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎన్నికల్లో మళ్ళీ ప్రజల్ని మోసం చేసే దానికోసం, రైతులను నమ్మించే దానికోసం ప్రయత్నం చేసి ఆ రోజు ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేస్తున్నామని చెప్పాడు తప్ప ఆచరణలో అది చేయలేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పైడిపల్లిలో వేచేస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వృత్తి నైపుణ్యంలో పేరుగాంచిన సీనియర్ కుటుంబిషన్ మెకానిక్ గుత్తికొండ వెంకట్రావు మరణ వార్త తమను మనసును కలిసివేసిందని వేల్పూరు టైలర్ వర్కర్స్ సంఘ గౌరవ అధ్యక్షులు బలచి వీరభద్రరావు అన్నారు. టైలర్ వర్కర్స్ ఆధ్వర్యంలో గుత్తికొండ వెంకట్రావు ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ తణుకు మండలం వేల్పూరుకు చెందిన వెంకట్రావు తన పినతండ్రి గుత్తికొండ మల్లయ్య వద్ద వృత్తి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని అన్నారు.
తన వృత్తి నైపుణ్యంలో కలిగిన గుర్తింపు పొందిన వెంకట్రావు మరణం పట్ల సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కార్యక్రమం మల్లేశ్వరపు నాగరాజు, వాస వెంకటేశ్వరరావు, తాడిశెట్టి కోట వెంకటేశ్వరరావు, కుడక వీరభద్రరావు, కర్రెల మల్లికార్జునరావు, గణేష్, పర్వతం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.